ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అతి తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసేటటువంటి మసాలా బిజినెస్ గురించి వీడియోస్ పెడుతున్నా కదండి. ఈరోజు వచ్చేసరికి ఈ వీడియోలో ప్రజెంట్ లవంగాలు ఎంత రేటు పడుతుంది, అలాగే మనం ఎంత క్వాంటిటీలో పోయాలి, అలాగే ఏ కవర్లు యూజ్ చేయాలి, ఏ షీట్స్ యూజ్ చేయాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఈలోపు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఓకేనా. అలాగే మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరన్నా వ్యాపారం స్టార్ట్ చేయాలి, అది కూడా అతి తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. లవంగాలు ప్రజెంట్ అయితే ఎంత రేటు పడుతుందంటే దగ్గర 1100 దాకా పడుతుందండి. ఇప్పుడు లవంగాలు వచ్చేసరికి నేను ఇవి అయితే కొంచెం అట్టలు ఎక్కువ అయ్యాయి తెప్పించామన్నమాట మేము. ఎందుకనంటే మొన్నటిదాకా లవంగం అనేది పెద్దగా లవంగాలు వచ్చేసరికి సైజు ఎక్కువగా ఉండేసరికి అవేంటంటే షీట్స్ ఎక్కువ అవ్వలేదు. అందుకని చెప్పి ఈసారి ఎక్కువ రేటు పడ్డా కానీ షీట్స్ అనేవి ఎక్కువ అవుతాయి అనమాట. అందుకని చెప్పి లవంగాలు వచ్చేసరికి కొంచెం వెయిట్ తక్కువ ఉండే తెచ్చుకున్నాం అనమాట. పోయిన 2 తడవల నుంచి అయితే ఎక్కువ వెయిట్ అనేది చాలా ఎక్కువ ఉండేసరికి మాకు షీట్స్ ఎక్కువ అవ్వాల. అందుకే ఈసారి వచ్చేసరికి షీట్స్ ఎక్కువ అయ్యేటట్టు చూసి తెచ్చుకున్నాం అనమాట. ఇలా షీట్స్ ఎక్కువ అవ్వటం, మనకి ఒక సరుకు తెచ్చేటప్పుడు ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా పెట్టినా కానీ మనకి షీట్ అనేది ఎక్స్ట్రా అయితే మనకి ఆ రూపాయి అనేది వచ్చేస్తుంది అనమాట. కాబట్టి మనం సరుకు తెచ్చుకునేటప్పుడు చూసి తెచ్చుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి ప్యాకెట్కి ఎన్ని లవంగాలు వేస్తున్నామంటే ఒక 15-16 లవంగాలు అనేది వేస్తున్నామండి. ఇలా ఇదివరకు అయితే మేము స్టార్ట్ చేసినప్పుడు అయితే దగ్గర 25 పైన వేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే రేట్లు చేంజ్ అయ్యేసరికి ఇలా 15-16 అలా వేస్తామన్నమాట. నేను ఆల్రెడీ చెప్పాను, మీకు తెలియకపోతే మాత్రం మీరు ఏదన్నా చిన్న కప్పు ద్వారా కానీ లేకపోతే కౌంటింగ్ ద్వారా అయినా వేసుకోవచ్చు. నాకు ఐడియా ఉండిద్ది కాబట్టి నేను ఒక చిన్న కప్పు పెట్టుకొని దాని ద్వారా వేస్తున్నాను అనమాట. ఓకేనండి. ఇక్కడ ఏ సైజు కవర్లు యూజ్ చేస్తున్నామంటే 2.5-3 సైజు కవర్లు అనేవి యూజ్ చేస్తున్నాము. అలాగే షీట్స్ వచ్చేసరికి కూడా 6-11 సైజు కవర్లు అనేది యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు కొంచెం లవంగాలు ఇవన్నీ సేల్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే పండగ ఉంది కాబట్టి కొంచెం సేల్ అనేది ఉండిద్ది. కాబట్టి మనం ఆల్రెడీ స్టాక్ తెచ్చి అట్టు పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు రేట్లు అన్నీ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ టైంలో వచ్చేసరికి ఎవ్రీ టైం మేము ఫేస్ చేస్తూ ఉంటాము. ఈ టైంలో రేట్ వచ్చేసరికి ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. అలాగే సరుకు కూడా కొన్ని ఐటమ్స్ దొరకవు అనమాట. అందుకని తెచ్చుకునే వాళ్ళు ఎవరైనా సరే స్టాక్ తెచ్చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకు లాభం అనేది వస్తుంది. ఓకేనండి. నేను ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను, మనం స్టాక్ అట్టు పెట్టుకుంటే లాభం అనేది వస్తుంది అనమాట. ఓకేనండి. ఇక్కడ నాకు ఒక 10 షీట్స్ కావాలంటే పోసేస్తున్నాను అనమాట. ఒక్కొక్కసారి ఎక్కువ పోసుకోవచ్చు, ఒక్కొక్కసారి తక్కువ అనమాట. ఎందుకంటే లవంగాలు వచ్చేసరికి చాలా తక్కువ అనమాట పోయేది. డైలీ వచ్చేసరికి ఒక 5-6 షీట్స్ 6 షీట్స్ దాకా పోతాయి. కాకపోతే ఇప్పుడు పండగ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ పోవచ్చు అనమాట. అందుకని మనం పోసి ప్యాక్ చేసి పక్కన పెట్టుకుంటే మనకి షీట్స్ ఎక్కువ సేల్ అయిన రోజు మనకి వెంటనే తీసుకెళ్ళి సేల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనండి. ఇక్కడ నాకు కావాల్సిన 10 షీట్స్ ప్యాక్ చేసేస్తున్నాను. షీట్ సైజ్ వచ్చేసరికి 6-11 సైజ్ షీట్స్ అనేవి వాడతామండి. ఇవి నాకు షీట్స్ తర్వాత షీట్కి మనం కొట్టేసిన తర్వాత మనం పంచేసి రబ్బర్ బ్యాండ్ వేయాలండి. నెంబర్ 5 అనేది రాసేస్తే సరిపోతుంది. ఓకేనండి. మీకు మాత్రం వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు మేము చేసే మసాలా వ్యాపారంలో ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కంపల్సరీ కామెంట్లో అడగొచ్చండి. నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను వీడియో చేసి. ఓకేనండి. ఇది చాలా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసే వ్యాపారం అండి. ఎవరైనా అనుకోవచ్చు బేరాలు ఉండవు, తిరగలేము, ఇదంతా సోది అని అనుకునే వాళ్ళు ఉంటారు. కాకపోతే అలా మాత్రం ఉండదండి. మనం కష్టం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. కాబట్టి ఎవరైనా స్టార్ట్ చేయాలంటే ఈజీగా స్టార్ట్ చేసుకునే వ్యాపారం అండి. ఓకేనా. వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.